ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మార్పు భారతదేశంలో అవసరం ఉంది. ఇది ప్రపంచానికి మార్గనిర్దేశనం కావాలి. అరబ్ దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి. అరబ్ దేశాల్లో ఉన్న ముస్లింలు ప్రపంచంలో ఎవరితో శత్రుత్వం పెట్టుకోరు. వాళ్ళకి చేతనైనంతగా అటు దేవుడి దగ్గర కార్యక్రమాలు నిర్వహిస్తారు, సాధ్యమైనంత వితరణ చేస్తారు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సవ్యంగా చేసుకుంటారు. పరమత దూషణ, పరమత ద్వేషం లేదు. ఇప్పుడు భారతదేశంలో వేలు నూనుకుంటున్నటువంటి దరిద్రం వల్ల ఏంటంటే ఇక్కడ బాధ్యతగా ఉండే ముస్లింలు 80-90% మంది ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు 10% మంది ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు ఇప్పుడు 20%కి చేరారు. ఈ లష్కరే తోయిబా అనుబంధ భావజాలాలు, లేకపోతే జైషే మహమ్మద్ల అనుబంధ భావజాలాలు, లేదంటే హిందుత్వ ద్వేషాలు, తాలిబాన్ తరహా మనస్తత్వాలు పెరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళని నియంత్రించాల్సినటువంటి అవసరం తోటి ముస్లింలకు ఉంది. రాడికల్ ఇస్లామైజేషన్ అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది, ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటిది, ప్రజల మధ్యన ఒక ద్వేషాన్ని రగిలించేటటువంటి. అది జరిగిందంటే నెగిటివిటీ పెరుగుతుంది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా కావాలి అంటే ఒక తాలిబాన్ల బ్రతుకుల్లాగా, ఒక హిజ్బుల్లా బ్రతుకుల్లాగా, ఒక హమాస్ బ్రతుకుల్లాగా, ఒక హౌతీల బ్రతుకుల్లాగా కాకూడదని కోరుకోవాలి.